ఒకరితో రిలేషన్ కొనసాగించాలి అంటే వారి గురించి చాలా విషయాల్లో జాగ్రత్త పడాలి. స్నేహితులు, పక్కన వారి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు ఖచ్చితంగా జీవిత భాగస్వామి గురించి కూడా ఆలోచించాలి. అందం, డబ్బు చూసి పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోవద్దు. దీనివల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి. ఇక అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా మీ పార్ట్నర్ విషయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని మరీ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి లైఫ్లోకి పార్ట్నర్ వస్తే వారిని మళ్ళీ మార్చుకోవాలి అనుకుంటే మీ లైఫ్లో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఒక అమ్మాయి అబ్బాయిలు ఎలాంటి విషయాల పట్ల అట్రాక్ట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబ్బాయిలకు ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా వారికి ఫిదా అవుతారు అమ్మాయిలు. ఇంతకీ ఆ క్వాలిటీస్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయిలు అబ్బాయిల ప్రవర్తన, అలవాట్లు, ఆలోచనలు, మాట్లాడే విధానాలను నిశితంగా గమనిస్తారు. కొన్నిసార్లు అబ్బాయిల కొన్ని అలవాట్లు సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాయి. అయితే కొన్ని అలవాట్లు అమ్మాయిలను బాగా ఆకర్షిస్తాయి. ప్రతి అమ్మాయి తన భాగస్వామి కోసం చూసే 3 అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మాయిలు భావోద్వేగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారి భావాలను వారి భాగస్వామి అర్థం చేసుకోవాలని, గౌరవించాలని వారు కోరుకుంటారు. తన భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకొని ఆమె చెప్పేది సానుభూతితో వినే అబ్బాయి సంబంధంలో మంచి భాగస్వామిగా నిరూపించుకుంటాడు. ఈ రకమైన అబ్బాయిలు సున్నితంగా ఉంటారు. వారు తమ భాగస్వామి భావాలను గౌరవిస్తారు, ప్రతికూలతను నివారిస్తారు. ఇక బహిరంగంగా మాట్లాడాలి. ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా కమ్యూనికేట్ చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. బహిరంగంగా నిజాయితీగా మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరగడమే కాకుండా అపార్థాలు తొలగిపోతాయి. ఒక అబ్బాయి ఏదైనా సమస్యపై తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పగలిగితే అది అతనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు వదులుకోవాలి అనుకోరు. ఇక అభిప్రాయాలు. ప్రతి అమ్మాయికి తనదైన ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. వాటిని మార్చకుండా తన భాగస్వామి వాటిని స్వీకరించాలని కోరుకుంటుంది. ఒక అబ్బాయి తన ఆలోచనలు లేదా అలవాట్లను అమ్మాయిపై విధించడానికి ప్రయత్నిస్తే ఆ సంబంధానికి మీ నిర్ణయాలు హానికరం కావచ్చు. తమను మార్చేందుకు ప్రయత్నించే అలాంటి అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారట. అయినా పెళ్ళి అంటే చాలా గొప్ప రిలేషన్. ఈ రిలేషన్ను కాపాడుకోవాలి. ఒకసారి కలిసి 7 అడుగులు వేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి జీవించాలి. అందుకు ముందుగానే మంచి వారిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి అట్రాక్షన్ వల్ల మీ లైఫ్ను మిస్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.